ఇప్పుడే జిమ్కే చూసిన, వచ్చేటప్పుడు చికెన్ సెంటర్ కనిపిస్తే ఒక పావు కిలో చికెన్ తెచ్చుకున్నా. ఇది ఇప్పుడు బాయిల్ లేదు. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, స్టవ్ ఆన్ చేసుకొని ఇది బాయిల్ చేసుకుందాం. స్నానం చేసేలోపు బాయిల్ అవుతుంది అనుకుంటా. మొత్తానికి రెడీ అయినా. ఇవాళ హనుమాన్ జన్మోత్సవం, హనుమాన్ బర్త్డే. సో టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ ఇంటికి వస్తాం. పక్కనే టెంపుల్ చూపిస్తాం. లెట్స్ గో. వావ్, మా ఇంటి దగ్గర ప్లేస్ బాగానే ఉంది. అప్పుడప్పుడు చిల్ అవ్వడానికి ఆ చెట్ల కింద పోయి కూర్చోవాలి. ఇదిగో ఇదే మా ఇల్లు. మిడిల్లోది గణేశుడు ఉన్నది. ఇదిగో ప్లేస్ ఇక్కడే మస్తుంది కదా. ఇవన్నీ కాల్ చేసారు ఎందుకు. టెంపుల్కి పోతున్నా, నడుస్తున్నా. జిమ్కి వేసినాక స్నానం చేస్తే బాగా ఫ్రెష్గా ఉంటుంది కదా. దట్టు ఈరోజు ఆయిల్ పెట్టుకొని జిమ్కి వెళ్ళి బాత్ చేసిన. ఫ్రెష్గా అనిపిస్తుంది. హెయిర్ కూడా మంచిగా అనిపిస్తుంది. వీక్లీ టైస్ పెట్టుకోవాలి. అమ్మాయిలైనా పెట్టుకునేది, మనం కూడా పెట్టుకుందాం. ఏమంటారు బాయ్స్? లెట్స్ గో టు టెంపుల్. బాయ్. ఎండకి ఫేస్ బ్రైట్ ఉంది. గోల్డెన్ అవర్ కదా. యా, అందుకే గోల్డెన్ అవర్స్లో షూట్స్ చేస్తారు ఎక్కువ. హ్యాపీ బర్త్డే ఆంజనేయ. హనుమాన్ బర్త్డే కదా ఈరోజు. ఏం గిఫ్ట్ తీసుకెళ్ళాలి? ఆయన గిఫ్ట్ ఇచ్చే రేంజ్ మనది. ఆ రేంజ్కి ఎదగాలంటే టైం పడుతుంది ఇంకా. అండ్ బొట్టు కూడా పోగొట్టుకున్నా, కొబ్బరికాయ కూడా మర్చిపోయినా. డిప్రెషన్. సారీ ఆంజనేయ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. సో ఇంటికి వచ్చేసిన గైస్. వెల్, ఇంకా కంటిన్యూ చేద్దాం మీతో స్టోరీ ఈ వ్లాగ్లో. బాయ్. ఐమ్ బ్యాక్ ఫ్రమ్ టెంపుల్. ఇదే మన చిటిపటి స్టూడియో. మైండ్ ఎంత బాగా పనిచేస్తుంది తెలుసా నాది. నేను ఇందాక బాయిల్డ్ చికెన్ స్టవ్ మీద పెట్టి వాటర్ ఫుల్ పోసి స్నానంకి వెళ్ళాను. వచ్చేలోపు అది మొత్తం పొంగి అది ఆఫ్ అయిపోయి గ్యాస్ లీక్ అయింది. డిప్రెషన్. ఏందో డిప్రెషన్. పోతుంది వెరీ సూన్. మంచిగా అవుతాం మనం కూడా. మనకు కూడా మంచి రోజులు వస్తాయి. మన పొలంలో కూడా మొలకలు వస్తాయి. ఓకే, ఇంకా వీడియోస్ చేసుకొని ఏమన్నా తినేసి బయచుకుందాం. అండ్ వీడియోస్ చేయడం కంప్లీట్ అయిపోయింది. అండ్ చెప్పడం మర్చిపోయాను ఒకటి, కోపం కంట్రోల్లోనే ఉంది బ్రో. కూల్ వేసుకుంటున్నా, లేదంటే పక్కకి వెళ్ళిపోతున్నా. వావ్, చాలా బాగా పనిచేస్తుంది.
పొద్దుననే నాకు బీపీ లేస్తుండే, లైక్ ఇంట్లోనే మా మమ్మీ. బట్ స్టిల్ నేను కంట్రోల్ చేసుకుంటున్నా, కంట్రోల్ ఉండగలుగుతున్నా. నేనే ఉండగలిగినప్పుడు మీరు ఉండలేరా? కోపం ఎందుకు బ్రో? వేస్ట్, వదిలేసేయండి, తీసి పడేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాం. జస్ట్ మనం ప్రో ఏం కాదు, ప్రో చెఫ్ ఏం కాదు, జస్ట్ ఎట్లా వస్తుందో తర్వాత చూద్దాం. రివ్యూ చెప్తాను, జెన్యున్గానే చెప్తా. బాగాలేకపోతే బాగాలేదని చెప్తా, బాగుంటే బాగుందని చెప్తా. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఆనియన్, ఇంకా కొత్తిమీర, క్యారెట్, 3 eggs, రైస్ అండ్ 1 tomato, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యారెట్ అన్నీ. మళ్ళీ సపరేట్ రోజు తింటారని అన్నీ ఇళ్ళనే వేసేసుకున్నాం. ఫైబర్ కలుపు. ఆయిల్ చాలా తక్కువ వేసినాం. ఆయిల్ ఎక్కువ తిరుగుతుంటారు, ఇంకో చాలా తక్కువ వేసినాం. నైట్ షిఫ్ట్ కాబట్టి పడుకోవాలి, నిద్ర ఉండాలి, ఆఫీస్కి పోవాలి కదా. సో టైం ఏమో అవుతుంది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టుకుని యూట్యూబ్ కోసం నేను పడేది అంటారు. ప్లీజ్ గైస్, హార్డ్ వర్క్ గుర్తించి వచ్చా. బాయిల్ చికెన్ వేసేస్తున్నాం. నేను కూడా వేస్తున్నాం, ఎక్కువ వేసేస్తున్నాం. కారం, ఉప్పు ఇవి వేసుకున్నాం. కొంచెం కారం, కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్. గైస్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకున్నాం. థాయిలాండ్ స్పెషల్ అన్నమాట. ఎట్లయితే ఏమో బాడీ వేయడం ఇంపార్టెంట్. ఇది వేసుకొని దింపేస్తాం. రివ్యూ చెప్తా ఎట్లుందో. ఫస్ట్ టైం, ఐ మీన్ ఎట్లా తినాలి, ఫస్ట్ టైం ట్రై చేసిన. నేను ప్రొఫెషనల్ చెఫ్ ఏం కాదు, ఏదో అట్లా బాడీ కోసం తంటాలు పడుతున్నా. అట్లా రోజు ఇంత ఓపిక ఉండాలి కదా చేసుకోవాలంటే చికెన్ ఇవన్నీ. ఐస్ వేర్ చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్. ఫస్ట్ ప్రయత్నం సూపర్. ఓబ్జ మీ సాటిస్ఫాక్షన్ కోసం, అంటే జనరల్గా మీరు నమ్మరు కదా, నిజంగా బాగుంది. కాకపోతే కాలుతుంది. నేను ఒక మిస్టేక్ చేసిన. చికెన్ వేసేటప్పుడు దాంట్లో బోన్స్ వేరేసాడు. అమేజింగ్ గైస్, సీరియస్ చెప్తాం. అంతా ఫ్లాప్ అవుతుంది అనుకున్నాం, బట్ సూపర్ టేస్ట్ ఉంది. థాయిలాండ్ టేస్ట్. ఓ మై గాడ్, సీరియస్గా. ఐ మీన్ యూట్యూబ్లో వంటలు చూసేటప్పుడు వాళ్ళ లాస్ట్కి ఇట్లనే అంటారు కదా, అప్పుడు ఓవర్ యాక్షన్ అనుకున్నా. నిజం ఐస్ వేర్ చెప్తున్నా, ఎంత టేస్టీగా ఉంటే అట్లా అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇగో మా కోడలమ్మ టీవీలో యాడ్ చేసి స్లైస్ మామిడి పండు తెచ్చిస్తుంది. ఫుల్ అయిపోయింది గైస్, తినలేకపోతున్నా. నిజంగా నేను క్వాంటిటీ కొంచెం తగ్గించేది ఉండే, హెవీ అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు నాన్ వెజ్ తినరు, టెంపుల్ పోతారు, వేస్ట్ అయిపోతుంది ఇంకా అది. ఓకే, నేను టేస్ట్ చేసి చెప్పాలా? నీ పేరేం చెప్పు? బాగుందిరా. ఏ క్లాస్ అమ్మా?
అది డోర్ పెట్టినాను. ఏ క్లాస్ నాన్న? ఫస్ట్ అయిపోయింది సెకండ్ పోతున్నావా? నువ్వు ఫస్ట్ ర్యాంక్ అంట కదా మీ స్కూల్లో. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. అట్లానే ఎప్పుడు ఫస్ట్ రావాలి, ఓకేనా? సో పడుకుంటున్నా గైస్. మీకు అందరికి డేలో తిరుగుతారు, నేను డేలో పడుకుంటా. నైట్ షిఫ్ట్ కష్టాలు. గుడ్ నైట్. 10:30 అయింది, మళ్ళీ 3కి లేవాలి. ఏం చేస్తాం? ఇప్పుడే తిని ఇట్లా కూర్చున్నా, అందరు వాకింగ్ చేస్తున్నారు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. ఇట్లుంటుంది ఆఫీస్. నిద్ర లేక సెల్ఫ్ వస్తే ఇట్లా ఇగో ర్యాపిడోలల్లా బస్సులల్లో రావాల్సి వస్తుంది. ఏం చేస్తాం, మనకు కూడా ఒక మంచి రోజు రావాలని కోరుకుంటున్నాం. ఉప్పల్, వావ్, ఉప్పల్. మనం పోయేది ఇటు దిస్ వే. లైఫ్ ఇంత దారుణంగా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏం చేస్తాం బాయ్స్, ఏం చేస్తాం? ఇంత వరస్ట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి టైం వస్తుందేమో. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి, అటు సైడ్ ఉంటుంది. సో నడుస్తున్నా, కాలు నొప్పి ఉంది. మంచి ఉంది కదా, ఐ మీన్ నడిచే వాళ్ళకి మొత్తం 360 degrees ఉంది. ఇదిగో ఇట్లా పోతే మెట్రో ట్రైన్, ఇట్లా పోతే ఎల్బీ నగర్ రూట్. ఇదిగో ఇటు నుంచి కూడా వే ఉంది. ఇది ఒక వే, అటు నుంచి లెఫ్ట్ ఒక వే. షాప్స్ కనిపిస్తున్నాయి. బర్గర్ కింగ్, బస్సు టైంకి రావడం ఓకే, బట్ బస్ కోసం వెయిటింగే చిరాకుంటుంది. సో నేను ఇంటర్ డేస్ గుర్తుకొస్తున్నాను అనమాట. ఇదిగో ఎల్బీ నగర్ బస్ స్టాప్, వాకింగ్ టువర్డ్స్ సాగర్ రింగ్ రోడ్. మస్తు ఉంది బస్ జర్నీ. ఐ మీన్ లైక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. కానీ కాలు మాత్రం ఘోరంగా నొప్పి అయింది. దీని స్టోరీ మీకు తెలియదు కదా, బండి మీకు నుంచి కింద పడి ఉన్నాయి. సో దాట్స్ ఓకే. కానీ చాలా 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 బాగుంది బస్ జర్నీ. ఇప్పటి నుంచి బస్సెస్ కూడా ఎక్కుతా. పోయేటప్పుడు ఆఫీస్కి పోయేటప్పుడు రష్లో ఉండే. సో నేను ఏమి రికార్డ్ చేయలే, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా ఎందుకంటే ఖాళీగానే ఉన్నాం ఫ్రీగా. సో పోయేటప్పుడు బస్సులోనే పోయినా, ఇప్పుడు కూడా బస్సులోనే వచ్చినా. అంటే ర్యాపిడో బుక్ చేద్దామని అనుకునే టైంకి కరెక్ట్గా బస్ వచ్చింది. 300 బస్ అంట. ఐ మీన్ అది ఎక్కడ పోతుందో నాకు తెలియదు, సాగర్ రోడ్ వరకు అయితే వస్తుంది. సో నేను ఎల్బీ నగర్లోనే దిగిన. కండక్టర్ అంకుల్ ఏమన్నాడు, 279 వస్తుంది అని చెప్పేసి. అంటే ఓకే, ఎనీవేస్ నైస్ ఎక్స్పీరియన్స్ గైస్. ఈ నడవడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంటర్లో ఇట్లా చేస్తుండే, ఆ డేస్ అన్నీ గుర్తొస్తున్నాయి. నైస్ నైస్ నైస్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, బస్లో ఇది వచ్చింది, ఏంటది, క్యూఆర్ కోడ్. ఇప్పుడు మనం చిల్లర మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు బస్లో. నేను షాక్ అయినా ఈరోజు లిటరలీ.
నేను ఐ మీన్ క్యూఆర్ స్కాన్ చేసి నేను బస్లో వెళ్ళినాను. మస్తు ఉంది, క్రేజీ ఫీచర్. థ్యాంక్ యూ టిఎస్ గవర్నమెంట్. గలీజ్ చింపిరి జుట్టు వేసుకొని చప్రీలా ఉన్నాయి కదా. ఏం చేస్తాం, అప్పుడప్పుడు అట్లుంటాయి జీవితంలో కష్టాలు. జై శ్రీకృష్ణ. ఎవ్రీథింగ్ ఇస్ హార్ట్ సేక్. బాయ్ బాయ్. ఇవన్నీ మనం డైలీ నోటీస్ చేయం కానీ క్యాబ్లో, కార్లలో, బైక్ మీద తిరుగుతూ చూడండి, నైస్, అవసరం కదా, మస్తు డెవలప్ అవుతుంది. ఎప్పుడు బండ్ల మీద తిరిగితే కిక్కేముంటుంది రా. అప్పుడప్పుడు ఇట్లా నడుచుకుంటా కూడా తిరుగుతూనే కిక్ ఉంటుంది. ఐ మీన్ జీవితం కనిపిస్తుంది, తెలుస్తుంది, మర్చిపోయిన లైఫ్. బస్సు మిస్ అయింది గైస్, ప్లీజ్ ఆపు ఆపు ఆపు.